హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చా యూట్యూబ్ ఛానల్. లక్నో సూపర్ జాయింట్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి అయితే నమోదు చేయడం జరిగింది. మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి గల కారణాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా మ్యాచ్ అనంతరం మన సన్ రైజర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏమన్నాడు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 7లో లక్నో సూపర్ జాయింట్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడింది. మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అయితే జరిగింది. ఈ మ్యాచ్లో మరి లక్నో సూపర్ జాయింట్ మాత్రం అయితే అద్భుతమైన విజయం అయితే సాధించింది. లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతో అయితే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లో 190 పరుగులు అయితే చేయడం జరిగింది, 9 వికెట్ల నష్టానికి. సన్ రైజర్స్ బ్యాటర్లో చూసుకుంటే ఏ బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. ట్రావిస్ హెడ్ వచ్చేసరికి 25 బంతుల్లో 48 పరుగులతో పర్వాలేదు అనిపించాడు. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ పూర్తిగా విఫలమవడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి 32, ఎండ్రో క్లాసన్ 26, అంకిత్ వర్మ వచ్చేసరికి 36 పరుగులతో రాణించడం జరిగింది. చివరిలో ప్యాట్ కమిన్స్ 18 పరుగులతో రాణించారు. ఓవరాల్గా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో 20 ఓవర్లకు వచ్చేసరికి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగులతో బరిలో దిగిన లక్నో సూపర్ జాయింట్ కేవలం 16.1 ఓవర్లు అయితే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది. ముఖ్యంగా లక్నో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. ముఖ్యంగా మిచెల్ మార్ష్, అదేవిధంగా నికోలస్ పూరన్ మాత్రం అయితే హాఫ్ సెంచరీతో రాణించడంతో ఈజీగా విజయం సాధించింది. చివరిలో వచ్చేసరికి అబ్దుల్ సమాద్ మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. మిచెల్ మార్ష్ వచ్చేసరికి 52 పరుగులు చేయగా నికోలస్ పూరన్ 70 పరుగులు చేయడం జరిగింది. చివరిలో అబ్దుల్ సమాద్ వచ్చేసరికి 22 పరుగులు అయితే రాణించడం జరిగింది. ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్ ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతో విజయం దక్కింది. అయితే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడానికి ప్రధానంగా అంటే కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి. మెయిన్గా 5 కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే బ్యాటింగ్ వైఫల్యం అయితే కళాఖండిగా అయితే ఏర్పడింది. అంతకంటే పెద్ద బలహీనత ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో పూర్తిగా విఫలం అవడం జరిగింది. ఏ బౌలర్ కూడా రాణించలేకపోయారు. మొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిందంటే భారీ స్కోర్ వల్ల మాత్రమే గెలిచింది, బౌలింగ్ వల్ల కాదు. సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి భారీ స్కోర్ లేకపోవడం, అదేవిధంగా తక్కువ స్కోర్ ఉండడంతో బౌలర్స్ ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోయారు. మహమ్మద్ షమి, అభిషేక్ శర్మ, అదేవిధంగా సుమర్జిత్ సింగ్, ప్యాట్ కమిన్స్, అబ్దుల్ సమాద్, ఆడమ్ జంపా, హర్షద్ పటేల్, ఇషాన్ కిషన్ లాంటి బౌలర్స్ ఉపయోగించినా కానీ ఎవ్వరు కూడా వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరచలేకపోయారు. పూర్తిగా విఫలం అవడం జరిగింది. మెయిన్గా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జాయింట్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలర్స్ విఫలం అవడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ పూర్తిగా తేలిపోవడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. ఎందుకంటే హైదరాబాద్ బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. అసలు పిచ్చుల పైన వీళ్ళు స్లోగా బ్యాటింగ్ చేయడానికి ఓటమికి అయితే ప్రధాన కారణమైంది. అదేవిధంగా ఎక్కువ అంచనాలు పెట్టుకున్న అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్ బ్యాటర్స్ అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో వీళ్ళు పరుగులు చేయలేకపోయారు. నెమ్మదిగా ఆడడంతోనైతే ఓటమికి అయితే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే లక్నో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి అయితే తేలిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ గత మ్యాచ్లో ఫీల్డింగ్లో మంచి పర్వాలేదు అనిపించారు, కానీ ఈ మ్యాచ్లో అయితే పూర్తిగా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. కొన్ని క్యాచ్లు జారవిడ్చడం కానీ, అదేవిధంగా 4లో ఆపడంలో విఫలం అవ్వడం కానీ రకరకాలుగా అయితే జరిగినాయి. అందుకే ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ ఎక్కువ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయితే ఆధారపడుతూ వస్తూనే ఉంది. వాళ్ళు విఫలం అవడంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ పూర్తిగా తేలిపోవడం జరిగింది. ఇది మరోసారి అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇది మరోసారి అయితే బయటపడడం జరిగింది. టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ రాణించడంతో అయితే ఇన్ని రోజుల నుంచి నెట్టుకొని వస్తుంది. కాకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ కూడా టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ రాణించినప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ కూడా రాణిస్తేనే జట్టు సమతూకంతో అయితే ఉంటుంది. ఇలాంటి టైంలో అయితే ఉపయోగపడుతుంది. ఇదే ఈ మ్యాచ్లో అయితే భారీ దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అయితే పూర్తిగా తేలిపోయింది మన సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం. అయితే ఓటమికి ప్రధానంగా చూసుకుంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్లో 3 విభాగాలు అయితే పూర్తిగా పేలమైన ప్రదర్శన అయితే కనబరచడంతో అయితే ఓటమికి అయితే ప్రధాన కారణం అవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం అయితే ఇదే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. మేము పవర్ ప్లేలో కానీ మిడిల్ ఓవర్లో కానీ అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాము.
చెప్పాము. పూర్తిగా విఫలమవడం చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాకపోతే మేము పరుగులు చేయడంలో విఫలమైన అయితే ప్యాట్ కమిన్స్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి పూర్తి స్థాయిలో విఫలం అవ్వడం జరిగింది. లక్నో బౌలర్స్ మాత్రమైతే మంచి ప్రదర్శన చేశారని అయితే ప్యాట్ కమిన్స్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే లక్నో అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో మంచి ప్రదర్శన చేసింది కాబట్టి విజయం దక్కింది. మేము చేయలేకపోయాం కాబట్టి ఓడిపోయామని అయితే మన ప్యాట్ కమిన్స్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. మరి ఈ మ్యాచ్లో జరిగిన తప్పిదాలు నెక్స్ట్ మ్యాచ్లో రిపీట్ కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే పూర్తి స్థాయిలో అయితే బరిలో దిగాలి. మరి నెక్స్ట్ మ్యాచ్లో ఎలా రాణిస్తా, ఏ విధంగా రాణిస్తా అని అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.